క్రీడల్లో కూడా యువత రాణించాలని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పిఠాపురం నియోజకవర్గంలో క్రీడా రంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలోని పిఠాపురం మహారాజా కోట ఆవరణలో వర్మ యూత్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. నేషనల్ బాస్కెట్బాల్ క్రీడాకారులు టీడీపీ జిల్లా కార్యదర్శి కొండేపూడి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం బెలూన్స్ పావురాలను మాజీ ఎమ్మెల్యే వర్మ ఎగురవేసి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కొంతసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. అనంతరం క్రీడాకారులను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిచయం చేసుకున్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంటుకు సుమారు 40 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రసంగించారు. కాగా ఈ వాలీబాల్ టోర్నమెంటు 3 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమంలో నూతాటి ప్రకాష్, దేవరపల్లి రామారావు, రెడ్డం భాస్కరరావు, అనిశెట్టి సత్యానందరెడ్డి, నల్లా శ్రీను, బోనాసిల శివ, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, మడికి ప్రసాద్, గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం, రావుల రమేష్, పిల్లి చిన్న, ఎలుబండి రాజారావు, బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న నియోజకవర్గ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిద్దామని చెప్పి వర్మ గారితో ఆలోచన రావడం, దానికి మన జిమ్ ప్రకాష్ అందరూ కూడా కలిసి ఉండడం, ఈ ప్రోగ్రాం ఆర్గనైజేషన్ చేస్తున్నారు. లాస్ట్ రోజు ఆదివారం ఫైనల్ డే అది. ఆ రోజు కూడా పొద్దున్న ప్రకాష్ చెప్పాను నేను, ఫస్ట్ మేడం గారిని ఇన్వైట్ చేయమని చెప్పి. ఆ రోజు గెస్ట్లను కూడా మేడం గారు లక్ష్మీదేవి గారిని కూడా పిలవడం జరుగుతుందండి. నియోజకవర్గంలో కూడా అందరం కూడా మొత్తం మెసేజ్ పెట్టడం, అందరికీ కూడా అప్పని కానీ వినయ్ కానీ పొద్దున్న చేస్తున్నారు వాళ్ళు. ఈ 2 రోజులు మనం దగ్గరుండి ఈ ఆర్గనైజేషన్ని మనం కోఆపరేట్ చేయాలని అందరూ కూడా. స్పోర్ట్స్ కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. అందులో వాలీబాల్ కోర్టు, ఇండోర్ బాస్కెట్బాల్, షటిల్, అలాగే మహిళలకు ఒక టైంలో మన జాగింగు, వాకింగ్ ట్రాకు, అలాగే జెంట్స్కి ఒక టైంలో వాకింగ్ ట్రాకు అలాగే ప్లాన్ చేసి అక్కడ మినీ క్రికెట్ ప్రాక్టీస్ కానీ ఇట్లకి కానీ ఉపయోగపడే విధంగా అన్నీ ప్లాన్ చేసి తెచ్చాం. అది నత్తనడక నడుస్తుంది, చూస్తున్నారు. అది మేమున్నప్పుడే మొదలెట్టాం పనులు, కానీ నత్తనడక నడుస్తుంది. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా మీరు ఇచ్చిన ఆదరణ ప్రకారం, మీరు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం మరి ఆ రోజుల్లో నాకు దగ్గర 49,000 మెజార్టీ ఇచ్చారు. దాంతో అన్ని వర్గాలకి, యువతకి, పెద్దవాళ్ళకి, రైతులకి, మహిళలకి అన్ని రకాల సహాయ సహకారాలు చేయాలని పట్టుదలతో మేము చేశాం. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, రాబోయే రోజుల్లో కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండేలాగా, పూర్వం పిఠాపురానికి ఏ విధమైన పేరు అయితే ఉండేదో వాలీబాల్లో, ఆ విధమైన పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అందరు ప్లేయర్లదే ఉందని కూడా తెలియజేస్తాం. అలాగే అటువంటి పైకి ప్రాక్టీస్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన ప్రాక్టీస్ కానీ కావాల్సిన సపోర్ట్ కానీ మేమందరం కలిసి చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తాం. అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు, మనం వెలికి తీసి సానబెడితే ఢిల్లీ వరకు కొట్టచ్చు, అందులో తేడా ఏమీ లేదు. అంచేత మరి అందరూ కూడా ఈ యొక్క కాన్సెప్ట్లో ట్రైనప్ అవుతారని, మన పిఠాపురానికి మన వాళ్ళు మంచి పేరు తీసుకొస్తారని, మరి మనం కూడా స్పోర్ట్స్ సంబంధించి మరి అందరికీ కూడా ఉపయోగపడాలని స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చాం. యువకులందరికీ కూడా జాబ్ మేళాలు చేసాం. వివిధ కంపెనీల్లో బస్సుల మీద పంపించే ఇక్కడి నుంచి మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు. ఇన్ని కార్యక్రమాలు మనం చేసాం కాబట్టి యువతకి మేము సపోర్ట్గా ఉంటాం. ఇప్పుడు యువత కూడా మాకు సపోర్ట్గా ఉండాలని మరొకసారి అందరినీ